ఎవరిని దేనిని ప్రేమించదు. యేసుని కన్నా ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించదు. చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడుచున్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, ప్రత్యేకించి ఈ ప్రేమించని వ్యక్తి ఎవరు ఉంటారు? ఎవ్రీబడి లవ్స్, అందరూ కూడా ప్రేమిస్తారు. కొంతమంది వ్యక్తులను ప్రేమిస్తారు, కొంతమంది శక్తులను ప్రేమిస్తారు, కొంతమంది వస్తువులను ప్రేమిస్తారు, కొంతమంది ప్రకృతి సంబంధమైన వాటిని ప్రేమిస్తారు. అంటే ప్రేమించని వ్యక్తులు అంటే ఎవరు లేరు. కొంతమంది మనుషులను ప్రేమించడం చేత కాదు. ఏం ప్రేమిస్తారంటే కుక్కలను ప్రేమిస్తారు. ప్రేమించడం లేదా? మనుషుల కన్నా కూడా దే విల్ గివ్ వెరీ ఇంపార్టెన్స్ టు ద డాగ్స్ అండ్ పెట్స్. అంటే పెంపుడు జంతువులను ఇష్టపడేవారు, ప్రేమించేవారు కాదు. మనుషులకు ఏదైనా పట్టించుకోరు, కానీ పెట్స్కి ఏమైనా అయితే ప్రాణం విలవిల్లాడిపోతుంది. వాళ్ళ ప్రేమ. కొంతమంది మనుషులను ప్రేమిస్తారు, కొంతమంది బంధువులను ప్రేమిస్తారు, కొంతమంది స్నేహితులను ప్రేమిస్తారు, మరి కొంతమంది ప్రకృతిని, ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను ప్రేమిస్తారు, మరి కొంతమంది ప్రదేశాలను ప్రేమిస్తారు. వాటిలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం దేన్ని ప్రేమించవద్దని దేవుడు చెప్పలా. దేవుడు దేన్ని ప్రేమించవద్దని చెప్పలా. దేవుడు అన్నింటినీ ప్రేమించమని చెప్పాడు. అయితే దానిలో ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత అనేటువంటిది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదేంటి అనేటువంటిది కొన్ని ప్రాముఖ్యమైన విషయాలుగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయాన్ని పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37వ వచనాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఒక చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలా ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, వ్యక్తులను నువ్వు ప్రేమించేది. దేవుని కంటే వ్యక్తులను ఎక్కువ ప్రేమించకూడదు. దేవుని కంటే వ్యక్తులను ప్రేమించకూడదు. ఇక్కడ రాయించినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, నీ తల్లినైనను నీ తండ్రినైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనైనను నువ్వేం చేయకూడదు నాకంటే. అంటే ప్రేమించొద్దని చెప్పాడా? చెప్పాలి. అక్కడ వాక్య భావాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే, ప్రేమించు. ఎవరిని ప్రేమించాలి? నీ తల్లిని ప్రేమించాలి, నీ తండ్రిని ప్రేమించాలి, నీకు పుట్టిన బిడ్డలను ప్రేమించాలి, నీ స్నేహితులను, శ్రేయభిలాషులను, రక్త సంబంధికులను, ఆప్తులను, ప్రియులను, బంధువులు అందరినీ ప్రేమించాల్సింది. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నాకంటే ఎక్కువగా ప్రేమించు. నాకంటే మీన్స్ పాదిరి గారి కంటే కాదు. ఎవరికంటే? యేసయ్య కంటే ఎక్కువగా మీరు ప్రేమించకూడదు. ఎందుకనంటే యేసుకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి, యేసుకు మాత్రమే ప్రత్యేక స్థానం ఇవ్వాలి. మీకు ఆల్రెడీ ఒకసారి మీ చేత ఒక స్కిట్ వేయించాను, ద ప్రథమ స్థానం అనేటువంటి స్కిట్. అందులో యేసుక్రీస్తు ప్రభువారికి స్థానం ఇక లోకస్తులందరికీ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరికి స్థానం ఇస్తే ఏం జరిగింది? నష్టం కలిగింది. ఏం కలిగింది? నష్టం కలిగింది. మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలామంది
మనుషులను ప్రేమిస్తారు. ఈరోజు ఆదివారం నాడు కొంతమంది పెళ్ళిళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఆదివారం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే అందరూ ఆదివారం ఖాళీగా ఉంటారు కనుక అందరూ వస్తారనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నారు. వీళ్ళు పెట్టుకోవడమేమో దానికి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ప్రార్థన మానుకొని ఏం చేస్తున్నారు, అక్కడ ఒక మాట అంటున్నారు. ఏందయ్యారంటే చర్చికి రాలేదేమమ్మా అంటే అయ్యగారు చుట్టాలి కదా, మరి వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారేమో, బాధపడతారేమో అనే మాట వాడుతున్నాను. రైట్, ఐ అగ్రీ విత్ యూ, నీతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈయన బాధపడ్డా, ఎవరైనా యేసయ్య ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నువ్వు 6 దినాలు పని చేసుకు, ఎవరు పని, నువ్వు చుట్టాలు పని చేసుకుంటావా, నీ పని చేసుకుంటావా, కూలి పని చేసుకుంటావా, ఉద్యోగం చేసుకుంటావా, ఉపాధి చేసుకుంటావా, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ వాట్ యూ లైక్. నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, నీకు చేతనైంది సమస్తం చేసుకో. కానీ పరిశుద్ధ దినాన్ని ఏం చేయమన్నాడు, నా పని చేయమన్నాడు. వచ్చాడు ఆయన, ఎవరు పని చేయమన్నాడు, నా పని చేయండి, నన్ను ఆరాధించండి, నన్ను ప్రేమించండి, నన్ను కలిగి జీవించండి అని యేసయ్య చెప్తే, ఈ రోజు కూడా నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రథమ స్థానాన్ని ఇవ్వక ఎవరికి ఇస్తా ఉన్నావు, యు ఆర్ గివింగ్ ద ప్రయారిటీ టు ద అదర్స్. అంటే ఇతరులకి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు. అప్పుడు దేవుడు బాధపడతాడా? నీకంటే, నీ చుట్టాల కంటే ఎక్కువ బాధపడతాడు ఆయన. నా బిడ్డ ఎందుకు నా దగ్గరికి రాలేదు, నన్ను ఎందుకు ఆరాధించలేదు, ఎందుకు ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నాడని దేవుని మనసంట క్షోభించుదట. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఒక మనుషునికి వారి తండ్రికి ఆయన ఏమంటున్నాడు, 34 వచ్చిన ఒకసారి చదువున్నాను. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమనే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వారి తండ్రికి, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికి, ఆమె ఎత్తకును విరోధము పెట్టవచ్చునని ఒక మనుషునికి ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఎందుకు శత్రువులు అవుతున్నారు? ఎందుకు ఆయన తగులు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందంటే దానికి కారణం దేవుడు కాదండి, మనమే. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానము, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఆరాధన, ఆయనకి చెందాల్సినటువంటి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి చెందక ఎవరికి ఇస్తున్నాం మనం? మనుషులకు ఇస్తాము. నీ అత్తమామ మీతోనే ఉంటారు, నీ తల్లిదండ్రులు మీతోనే ఉంటారు, నీ అన్నదమ్ములు మీతోనే ఉంటారు, నీ అక్క చెల్లెండ్రులు, నీ బంధువులు, స్నేహితులు, శ్రేయబులాలు, రక్త సంబంధికులు అందరూ మీతోనే ఉంటారు. ఈ 6 రోజుల్లో లేకపోతే ఈ 6 దినాల్లోనే దేవుని ఏం పని చేయొచ్చు? వాళ్ళ పని పోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్ప చుట్టమైనా సరే, ఎంత మనగాడు చుట్టమైనా సరే, ఆదివారం నాడు ఫంక్షన్ పెట్టుకుని, పెళ్లి పెట్టుకుని వెళ్ళకూడదు. ఎంత మనగాడైనా. ఎందుకంటే దేవుని కంటే మనగాడు ఎవడు లేడు. అసలు దేవుడి కంటే గొప్ప దేవుడు లేడు. పెట్టుకుంటే వాని తప్పు, నీది తప్పు. వానికి తెలుసు కదా నా ఆదివారం నాడు ప్రార్థన ఉంటుందని, ప్రార్థనకి వెళ్తారని. మరి అలాంటప్పుడు పెట్టడం తప్పు. చాలా మంది నా దగ్గర కూడా వచ్చి కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఆదివారం నాడు పెళ్లి పెట్టండి, అందరూ వస్తారు. నువ్వు ఆ తలకాయ తక్కువ చేసినా, కిందకి తలకాయ పెట్టినా నేను పెళ్లి చేయను ఆదివారం నాడు. ఆంధ్ర యువకులు లూథరన్ సంఘం కాన్స్టిట్యూషన్లో ఏమోనంటే ఆదివారం నాడు ఏం చేయకూడదు, పెళ్లి చేయకూడదు. ఎందుకని? దేవుని పని చేయాల్సిన రోజున నీ సొంత పని చేయకూడదు. చేసుకుంటే అది పాపం. నువ్వు అట్లా అది మంచి పని కాదది, అది పాపం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇక నువ్వు దాన్ని దొంగిలిస్తావు. ఇచ్చేది ఒకరోజు అయితే ఆ ఇచ్చే ఒకరోజు కూడా దొంగిలిస్తే ఈ దొంగతనం కదా.
గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగానే ఆచరించాలి. అందుకని నీ తల్లినైనను నీ తండ్రినైనను నీకు పుట్టిన బిడ్డలైనను అధికముగాను, అధికం అన్నాడు. అధికం అంటే అసలు ప్రేమించొద్దని చెప్పాడా? ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, అక్క చెల్లెలను ప్రేమించాలి, బంధువులు స్నేహితులను ప్రేమించాలి. కానీ నాకంటే అధికంగా నువ్వు వారిని ప్రేమించకూడదు. ఇట్ ఈజ్ ఎ కమాండ్, ఈ దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. అందుకనే మనం పరిశీలన చేయగలిగితే చదవండి, లూకాసు సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఇదే మాటను ప్రభు ఏం చేస్తున్నాడంటే రూఢీపరుస్తూ ఉన్నాడు. చదవండి అమ్మా. ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానీ. చివరికి ఏం చెప్తున్నాడు తెలుసా? తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులే కాదు, ఏమేంటో ఇవాళ ప్రాణాన్ని కూడా ఏం చేయాలంట? ప్రాణం ఇచ్చిన ఆయన, నీ ప్రాణం ఇచ్చిన ఆయనే, నీ ప్రాణం తీసేది కూడా ఆయన. నీ ప్రాణం ఇది తెలిసినప్పుడు మాట ఆయనకి, ఆయన తెలిసిన మరో ఉపాధి ఉంది. నీ ప్రాణం తీయడం కూడా ఆయనకి. కనుక నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? నీ ప్రాణం కంటే, ఎందుకంటే ఆయన ప్రాణం కంటే, ప్రాణాలు కూడా లెక్క. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు దేవుడు అన్యాయం చేస్తారు కదా, ప్రాణాన్ని ఎట్లా లెక్క చేయకుండా ఉంటామంటే, నీకు దానికి సమాధానం ఇప్పుడే చెప్తాను. ఆ సిలువ వాడు పెట్టారు. దేనికి పెట్టారా సిలువ చెప్పండి? సిలువ దేనికి పెట్టారా? ఏం గుర్తు చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి చిత్తానికి లోబడి, తన తండ్రి చిత్తానికి లోబడి ఆయన చేసిన పని ఏంటంటే, నువ్వు పాపివైనా సరే, మనం చెప్పాను మీకు, మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు యేసు మన కొరకు ఏం చేశాడు? మరణించాడు. అంటే తన ప్రాణాన్ని లెక్క చేశాడా? మనం లెక్క చేశాడు ఆయన. ఇప్పుడు మనం పాపులమైండుగా, దుర్మార్గులమైండుగా, నీచులమైండుగా, పాపిష్ఠులమైండగా, ఈ పాపిష్టి జనాంగం కోసమో విలువైనటువంటి తన ప్రాణము, ఎంత విలువైనది? ఈ ప్రపంచంలో యేసు ప్రాణానికి మించింది ఏది సరిసాటి అయినటువంటిది కాదు. అంత విలువైన ప్రాణాన్ని నీకోసం లెక్క చేయకుండా ఆయన బలియాగముగా, అర్పణగా పోయబడితే, ఆయన ప్రాణము కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా నువ్వు ఏం చేయకూడదు? ఇది న్యాయమా? న్యాయమా? గుర్తుపెట్టుకుని, నీ ప్రాణం అసలు ఆయనతో సరిసాటి అయింది కాదు. ఏ ప్రకారం కొలతేసుకున్నా కూడా నీ ప్రాణము ఆయన ప్రాణంతో పోలిస్తే సరిసాటి అయింది, సమానమైంది కానీ కాదు. అయినా నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన వేశాడు, అర్పించాడు. అలాంటప్పుడు మన ప్రాణాన్ని మనం లెక్క చేయాలా? చెప్పాలమ్మా. నీ ప్రాణాన్ని అవసరమైతే అన్నాడు అక్కడ ఆయన. అవసరమైతే నీ ప్రాణం కూడా లెక్క చేయగలడు తప్ప నీ ప్రాణం ఏమని దేవుడు చెప్పలా. నీ ప్రాణాన్ని కాపాడటం కోసమే ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఎక్కువగా ప్రేమించట్లేదు. దేవుణ్ణి అధికముగా ప్రేమించడానికి మనం ఏం చేయాలంటే ఇష్టపడాలా. ఎవరికంటే? మనుషుల కంటే. చాలా మంది అంటారు, మా బావ అంటే నాకు ఇష్టం, మా బావమర్ది నాకు ఇష్టం, మా ఆవిడంటే ఇష్టం, మా ఆయన అంటే ఇష్టం, మా అత్త అంటే ఇష్టం. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? అందరికి వైరు పెట్టాల్సి వచ్చాడండి. ఏం పెట్టడానికి? వైరు. ఒకరికొకరు వైరు పెడితే కానీ వీళ్ళు మాట ఎందుకు వైరు పెడుతున్నాడు తెలుసా? ఊరికే పెట్టట్లా. గుర్తుపెట్టుకోండి, దేవునికి స్థానం ఇచ్చినటువంటి ప్రతి కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవునికి ప్రాధాన్యత ఈయన కుటుంబంలో ఏముంటుందంటే వైర్యమే ఉంటుందండి. వైర్యమే ఉంటుంది. నేను చెప్తున్నాను. అది ఎవరు చెప్తున్నమాట?
రాక చెప్పిన మాటగా సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు స్థానం ఇవ్వలేదు కనుక నీకు వైరమే. అత్త కోడల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గమనించండి, కుటుంబం అంతా ప్రార్థనకు వచ్చే వాళ్ళైతే ఆ ఇంట్లో గొడవలు రాకుండా ఏమన్నా చిన్న చెట్టుగా వస్తాయి, కానీ అధిక శాతం ఏముంటుందో తెలుసా? పీస్ఫుల్నెస్ అంటే సమాధానం. 99% సమాధానం ఉంటుంది. ఎక్కడో సాధారణ యొక్క కడుపుగురం ఉంటుంది తప్ప దేవుడైతే వాళ్ళకి కావాలని మాత్రం వైద్యం పెట్టలేదు. వాళ్ళకి చాలా సమాధానం ఉంటుంది. నాకు తెలిసిన ఒక యాక్చువల్గా అత్తా కోడలు అంటే పాకిస్తాన్ ఇండియా ఇంకా సహజంగా అత్తా కోడలు అంటే ఏంటి? పాకిస్తాన్ ఇండియా, ఇరాన్, ఇజ్రాయెల్ అంతే టెక్సాస్ వాస్తవం అయితే. కానీ నాకు తెలిసిన ఒక అత్త కోడలు ఉన్నారు. ఒక అత్త మీద కోడలకి చుట్టుపక్కల వాళ్ళందరూ నూరుకు వస్తున్నారు. ఏమనంటే మీ అత్త అట్టాడిది, మీ అత్త ఇట్టాడిది, మీ అత్త ఇట్టాడిది, అట్ట చేసింది, ఇట్ట చేసింది, అట్ట చేసింది అని చెప్పి సాయంత్రం వాళ్ళ అత్త ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తకి చెప్పిందంట కోడలు. నాకు తెలిసి ప్రపంచంలో ఏ కోడలు అంటే చెప్పదు అసలు. అత్తమ్మా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకోవాలి వాస్తవాన్ని తెలుసా? జుట్టు భలే దొరికింది మా అత్తది, ఇక దీన్ని బట్టి ఏమైనా ఆడాల్సి ఎవరిని అతను అనుకోవాలి. యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిందంట ఆ కోడలు అత్తకి, అత్తమ్మా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మన ఇంటికి వచ్చారు, నీ మీద అన్ని అవండాలను లేనిపోయిన ప్రభువులని చెప్తున్నారు, రేపు నుంచి వాళ్ళతో పలక మాకు, వాళ్ళతో మనకు సంబంధం లేదు, నువ్వు నా తల్లి లాంటి దానివి, నేను నీ కూతురు లాంటిదని చెప్తున్నాను. చెప్పారు కదా, వాస్తవానికి ఏంటంటే భలే దొరికింది నా అత్త చుట్టూ. ఇక దీన్ని బట్టి రేపు పొద్దున బుర్రమాటే టక్క 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 టై ఆడుకోవాలి వాస్తవానికి. కానీ వారిలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దైవికమైన జీవితం ఏం చేసిందంటే వారి ఇరువురిని అత్త కోడళ్ళ కంటే కూడా ఎలా మార్చింది? తల్లి కూతుర్ల కంటే ఉన్నతంగా మార్చింది. ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? ఎక్కడ చూసినా ఏ అత్త కోడలు వాడదండి, అది ప్రార్థన పోయేవాళ్ళైనా ప్రార్థన పోరాలైనా. కారణం ఏంటి అంటే పనికి ఉండాల్సినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వని కారణము చేత ఈ గొడవలన్న వస్తామని దేవునికి ప్రాధాన్యత ఇచ్చామనుకో, అత్త సైలెంట్ అయిపోద్ది, కోడలు సైలెంట్ అయిపోతుంది. అప్పుడు గొడవ లేదు, అప్పుడు గొడవ లేదు. ఉందా గొడవ? లేదు. కారణం ఏంటి అంటే మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వటం, మనుషులకు ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం లేదు. మనం ఇవ్వాల్సిన మనుషులు కాదని. ఎందుకంటే నేను మీకు ఓపెనింగ్ చెప్తున్నా, సాధిగా ఇప్పుడు నేను బాగున్నాను కనుక వాడుతున్నారు, నేను బాగుగా మూలపడ్డాననుకో ఇదే నోడుతా రేపు పొద్దున అంటారు కొత్త పాస్టర్ గారు తీసుకున్నాం, ఎందాకి ఈ మూలిగా ఓటు తీసుకున్నారో మా అని మాట్లాడతారు. ఓపిక ఉండి శక్తి ఉండి బలం ఉంటేనే వాడుకునేది. అలాగనే ఇంట్లో ఉన్న వ్యక్తులైనా సరే, అత్తనైనా కోడలైనా తాతనైనా తండ్రినైనా భార్యనైనా ఎవరినైనా ఏం చేస్తారు? బాగున్నంతసేపు వాడుకుంటారు. బాగున్నప్పుడు టీవీలు కూడా ఇట్లేదు అనుకో ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? నీ భర్త ఉన్నాడు, రూపాయి సంపాదించలేదు, ఓని ముసముసలు ఆడుతున్నాడు, ఏం చేస్తారు? 4 రోజులు వస్తా, 5 రోజులు వస్తా, 6 రోజులు తర్వాత ఏమంటావు అంటే వీడితో మనకు కదా పని ఉపయోగం ఏమీ లేదు. పక్కనేటివేక భార్య ఉంది, ఏ పని చేయలేకపోతుంది, రాకపోతుంది, ఓవరక రొక్కుతుంది, ఓవరక మసగారుతుంది, సొమ్మగారుతుంది. భర్త ఏం చేస్తాడు? సొమ్మ దుడుతాడా? తప్పదు, అట్లా అనుకోమక్కడ సొమ్మ దుడుతాడు. సొమ్మ దూడడాలు ఏమిటేవిక ఎవరు చూసుకుంటాడు? ఎవరినో వాడు చూసుకుంటాడు, నెలకొని ఉంటాడు. నీ తొమ్మిది చెప్పు, ఒరిజినాలిటీ వేరు, కళ వేరండి. కళలో చాలా అనుకోవచ్చు, మంచి మంచి ఊహాజనితమైనటువంటి కళ చాలా అనుకోవచ్చు, బట్ రియాలిటీ వేరుగా ఉంటుందండి. దేవుడు ఇప్పుడు రియాలిటీ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఊహాచిత్రం చెప్పకూడదు. మా ఊళ్ళో మా పెద్దనాన్న ఒక ఆయన డైరెక్టర్, ఆయన పేరు డైరెక్టర్. నాటకం వేయకముందు చెప్తాడు, ఇట్లా శారీ సినిమా ఉంటుంది చూసారా, ఆ రేంజ్లో చెప్తాడు. నాటకం వేయకముందు
ఆకాశంలో గుర్రాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి ఈ పిచ్చోళ్ళు తిరిగి నిజంగానే రాదు. చేతి మీద గుర్రాలు వస్తాయండి. ఈ నమ్మి వాడు డబ్బులు ఇస్తాడు, పురుగు తాగాడు అనుకుంటాడు, నాటకలేదు చేయడం లేదు, అదే గుర్రం అంటాడు. రియాలిటీ వేరండి, ఒరిజినాలిటీ వేరు, ఊహాజనితమైన ప్రపంచం వేరు. కనుక నేను ఎప్పుడు రియాలిటీ మాట్లాడుతూ దేవుడు ఎప్పుడు కూడా రియాలిటీ చెబుతాడు మనకి. ఎందుకు ఆయన వైరింగ్ కలుగు చేయాల్సినంత పని. నాకు చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు చదివానంటే నాకు తెలియదు, కానీ కొన్ని వందల సార్లు చదివే ఈ మాట. ఎందుకు ఈయన ఇంత నిర్ణయాన్ని చేశాడు దేవుడు? వైరింగ్ కలుగు చేసేంత నిర్ణయం ఎందుకు చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తే, మనం చేసే అతిక్రమ క్రియలను బట్టి దేవుడు ఈ నిర్ణయాన్ని చేశాడు. మన దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏముంటుంది? ఇంట్లో నెమ్మది లేకుండా ఉంటుందండి. నేను సాత్వికులను, దీన మనసు గలవాడు మీరు నా దగ్గర నేర్చుకోండి అని ఆయన చెబుతున్నప్పుడు, అంత సాత్వికుడైన దేవుడే అంత సాత్వికత నేర్చుకోమని చెప్పిన ఆయనే వైన్ ఎట్లా పెట్టగలుగుతున్నాడంటే, ఎంతగా ఆయన మనం వేధిస్తున్నాము, ఎంతగా ఆయన మనము కృంగతీస్తున్నాము, ఎంతగా ఆయన బాధిస్తున్నాము ఒక్కసారి ఆలోచించాలి. మనకేమో ప్రశ్న లేక ఒకసారి నేను ఇంతగా దేవుడిని నేను వేధిస్తున్నానా, ఇంతగా దేవుణ్ణి మనం ఇంత ప్రేమించే దేవుణ్ణి మనము ఇంత ద్వేషిస్తున్నామా అనేటువంటిది మనకే మనం యోచన చేయగలగాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమకాండము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడు వదలట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్యను, అతని దాసునైనను దాసీనైనను, అతని యుద్ధనైనను, అతని గాడిదనైనా నీ పొరుగు వానకు దేనినైనా నువ్వు చేయకూడదంటే ఆశింపకూడదని చెప్పాను. ఇక్కడ రాసినవన్నీ కూడా మనం చేయగలుగుతున్నామా? పై వచనంలో అంటున్నాడు, నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయమన్నాడు? సన్మానించమని. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్యమంతుడు. ఇలాంటి తల్లిని తండ్రిని సన్మానించమని ఆజ్ఞాపించిన దేవుడే ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నాకంటే అధికంగా వారిని ప్రేమించొద్దని. ఎందుకంటే నీ తల్లిదండ్రులను కలుగు చేసిన వాడు ఆయనే, నీ తాత ముత్తాతను కలుగు చేసిన వాడు ఆయనే, ఆ తాత ముత్తాతను కలుగు చేసిన వాడు ఎవరాయన? సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఆయన కాదా? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జనాంగమును కలుగు చేసిన వాడు ఆయన కాదా? మరి వాళ్ళకంటే మనుషుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? కలుగు చేసిన వాడిన, కలిగి చేయబడిన వ్యక్తిన? కలుగు చేసిన వాడిని అధికంగా మనం గుర్తుపెట్టుకోండి. మీకు చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తా. నువ్వు ఎంతగా దేవుని ప్రేమించగలిగితే అంతగా దేవుని ఆశీర్వదిస్తావు. సింపుల్ టెక్నిక్ అది. నువ్వు దేవుని ఎంతగా నువ్వు ప్రేమించగలిగితే, ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుడు అంతగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అందుకని యేసయ్య అంటాడు ఒక మాట, నన్ను కలిగిన వారిని నేను తలగా ఉంచాను తప్ప తోకగా ఉంచాను. దేవుని యొక్క కృప కాపుదల అనేటువంటిది మనిషి మీద నిత్యము ఉంటుంది. ద సెకండ్ వన్, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రదేశము, ప్రాంతము, దేశము నీవు ప్రేమించదవా లేక దేవుని ప్రేమించదవా? చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉన్నందుకు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదను.
భూమి యొక్క సమస్త వంశముల నీయందు ఆశీర్వదింపబడనని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. లోతు కూడా ఆయనతో కూడా కలిసి. ఇక్కడ ప్రదేశములను, ప్రాంతములను, దేశమునైనను నువ్వు దేవుని కంటే అధికంగా ప్రేమించకూడదు. ప్రభాత్ జై మనం అంటాం, జై బోలు భారత్ మాతాకి జై. ఇప్పుడు మన దేశాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తాం, ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. మనం ఎవరిని? భారతీయులు. ఇస్రాయేలీలు వాళ్ళ దేశాన్ని, పాకిస్తానీలు వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడు అయ్యా అంటే, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. పట్టుకోమన్నాడు, విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టి నీ బంధువులను, నీ స్నేహితులను, నీ ఇంటి వారిని, నీ దేశాన్ని నువ్వు విడిచి నేను ఎక్కడ చూపిస్తున్నానో అక్కడికి వెళ్ళమని దేవుడు నీతో చెప్పుగా అబ్రహాం ఏం చెప్పాడు అంటే, ఏది ప్రభా ఈ అన్యాయం? చిన్నప్పటి నుంచి నేను ఈ ఊర్లో బతికాను, నాకు ఎంతమంది చుట్టాలు ఉన్నారు, ఎంతమంది పక్కోళ్ళు ఉన్నారు, నా సంసారం ఏంది, నా కథ ఏంది, నువ్వు నన్ను విడిచిపోమంటున్నావా అని అన్నాడా? దేశము సహితం విడిచిపెట్టి దేవుడు చూపించిన పదగ్రామ దేశములకు ఆయన బయలుదేరి. రెండో విషయం, కానానీయులు అన్యులో ఉన్నటువంటి దేశానికి దేవుడు ఆయన్ని నడిపించగా దేవుడు ఏం చేశాడు? అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడు. మీ అందరికీ మీ దేవుడికి కొండ, ఏ కొండ? తాడికొండ. తాడికొండ దాటి వెళ్ళమంటే వెళ్తారా మీరు? వెళ్ళమంటే ఆశీర్వాదాలు ఉండవు, వెళ్ళాలి. ఈ డాక్టర్ లివింగ్. నాకు మించిన పల్లె అండి, నాకు ఉంది, నాకు మంది ఉంది, నాకు మా బలం ఉంది, నాకు బలం ఉంది, నాకు చుట్టాలు ఉన్నారు, నాకు పొలం ఉంది, స్థలం ఉంది, ఇల్లు వాకిలు అన్నీ ఉంది. నేను విడిచిపెట్టేనా పట్టుకొని ఏలాడుతున్నాడా? దేవుడు హైదరాబాద్ బొమ్మన్నాడు, హైదరాబాద్ పోయాను. విజయవాడ బొమ్మన్నాడు, విజయవాడ పోయాను. ఎక్కడపాలెం బొమ్మన్నాడు, ఎక్కడపాలెం పోయాను. ఆత్మకూరు బొమ్మన్నాడు పోయి, ఎర్రపాలెం బొమ్మన్నాడు పోయాను. తుళ్ళూరు బొమ్మన్నాడు పోయాను. తాడికొండ బొమ్మన్నాడు వచ్చాను. విడిచిపెట్టేనా? ఎదవలేదా? యూ హ్యావ్ టు లివ్. దేన్నైనా సరే ఎడవటానికి ఇష్టపడాలా? చాలా మందికి ప్రదేశాల మీద ఏముంటుందో మొత్తం ఉంటుంది. నీకు మాట చెప్తా, అబ్రహాము వరనే గొప్పడు కాదండి. అబ్రహాము కూచా తప్పగా దేవుడు చెప్పింది ప్రతిదీ జరిగిస్తూ వచ్చాడు. కనుకనే దేవుడు అబ్రహాముని అనేక జనాంగములకు తండ్రిగా చేశాడు. ఎలాంటి జనాంగములు మీరు చెప్తాను అన్నమాట. నిన్ననే ఒక పండుగ జరిగింది. ఏం పండుగ అండి? రంజాన్ పండుగ. ఎవరు చేసుకుంటారు అది? ఇస్లామిక్ ఇస్మాయిలీలు. అబ్రహాము వారు అంగీకరిస్తారా? అంగీకరించారు. ఇబ్రహీం అనే పేరు ఉంటుంది వాళ్ళకి. ఇబ్రహీం అంటే ఎవరు? అబ్రహామే ఇబ్రహీం. గుర్తుపెట్టుకోండి, 3 జనాంగాలకు తండ్రి అబ్రహాం. 3 జనాంగాలు ఎవరు అంటే, ఇస్మాయిలీలకు ఆయన తండ్రి, యూదులకి, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన తండ్రి, క్రైస్తవులకి ఆయన తండ్రి. ఎవరు? ఎందుకంటే ఇస్సాకును కన్నందుకు ఇస్మాయిల్ ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఆయన. ఎవరు కన్నాడు ఆయన? ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు కంటే ముందు ఎవరు కన్నాడు? ఇస్మాయిల్ అన్నాడు. కనుక ఇస్మాయిల్ అనగా మహమ్మదీయులకు ఆయన తండ్రి. 3 ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఈరోజు క్రైస్తవులందరికీ తండ్రి ఎవరు తెలుసా? ఈ 3 జనాంగాలకి తండ్రిగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో దరిదాపుగా నాకు తెలిసి 95% ప్రజలకి తండ్రి ఎవరు అంటే అబ్రహాం. ఆ 5% ఎవరు తెలుసా? భారతదేశంలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, వేరే మతానికి సంబంధించిన వారే. 95% దరిదాపుగా ఎవరున్నారు? యూదులు. ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ద వరల్డ్ ఎవరంటే క్రైస్తవులు. ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎవరంటే ఇస్మాయిలీలు. ఇట్ మీన్స్ మహమ్మదీయులు కదా. వీళ్ళందరి తండ్రి ఎవరు? అబ్రహాం. వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకుని విచిత్రం ఏంటంటే, ఇస్మాయిలీలు అంగీకరిస్తారు అబ్రహాముని, కానీ యేసయ్యను అంగీకరించారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు?
అబ్రహామును అంగీకరిస్తారు కానీ యేసయ్యను అంగీకరించారు. క్రైస్తవులు యేసయ్యను గుర్తుపెట్టుకోండి, అబ్రహామును అంగీకరిస్తారు, క్రైస్తవులు యేసయ్యని అంగీకరిస్తారు. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేరినట్ట. ఆయన చెప్పాడు, అనేక జనాంగములకు నేను నిన్ను తండ్రిగా చేస్తాను కనుక నీవు నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని, నీ పరిస్థితులను, నీ ప్రభావాన్ని, నీ బంధువుల స్నేహితులు శ్రేయకులను అందరినీ విడిచిపెట్టి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు కనుక ఈరోజు చరిత్రకారుడు అయ్యాడు. వెళ్ళకపోతే అబ్రహాంకి ఏం లేదు, చరిత్ర లేదు. మనం కూడా చాలా మంది ఆదివారం నాడు ఏం చేస్తారంటే కొన్ని ప్రదేశాలు అన్నమాట, సాగర్ పోవటం, గుణదల పోవటం, వెళ్ళిపోతారు, గౌరీ పట్టణాలు పోవటం, ఇదేదో ఊరు తీసుకుంటారు తమిళనాడులో పట్నం, నాగపట్నం పోవటం. ఆదివారం నాడు గుడికి రమ్మన్నాడు, పట్టణాలు జరగమన్నాడు దేవుడు. నేను అదేమంటే చెప్పే మాట ఏం తెలుసా, అది కూడా గుడే కదంటే, అది కూడా గుడి అయితే ఆడవాళ్ళు గేడవాడు రాదు. అక్కడున్న దీనికి అలా వాడు డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి ఆటోలు కార్లు మాట్లాడుకొని తిని తినక ఎర్ర నైకులు చెనకలు వేసుకొని ఏంటరా ఇది ప్రార్థన కాదనమాట, ఇది చర్చి కాదు, దెయ్యాల కోట ఏంది ఇది. ఏ విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారంటే నాకు అసలు అర్థం కాకపోతే మైండ్ పోతుంది ఆ మాటలు వినేటప్పుడు. ప్రదేశం అంటే ఆ ప్రార్థన కోసం నాకు పోయేది. మీరు ఇదేదో పట్టణం పోతారు, ఏం పట్టణం? నాగపట్నం తిన్నాను పోయేది ఎవరు చెప్పండి, బస్సు మాట్లాడుకొని. ఊటీ, కొడైకెనాల్, ఆ కెనాల్, ఈ కెనాల్, ఇంకోటి మధ్యలో ఒకటి ఉంది, ఏ ఊరది? కాంచి, మహాబలిపురం, ఇవన్నీ ప్యాకేజ్ అన్నమాట. ఇవన్నీ చూడటానికి వంకేది పట్నం. అది ఉండేది ఒక పూటే, తిరిగేది 10 కోట్లు. దేవుని వందనాలు. ప్రదేశాలను చూడటానికి, ప్రదేశాలు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రదేశాలు, దేశాలు, ప్రాంతాలు కాదు ఇంపార్టెంట్. దేవుని ఇంపార్టెంట్. దేవుని కంటే ప్రదేశాలను ఎక్కువగా ప్రేమించుకోండి. నేను చెప్తున్నాను ఓపెన్గా, ఈ రోజు వరకు ఆ పట్టణం ఏంటో నాకు తెలియదు. ఈ రోజు వరకు స్టిల్ మొదలు వెళ్ళాను ఒకసారి 2 సార్లు. ఎందుకు వెళ్ళానంటే ఒకరోజు నాకు ఇటీవల వెళ్ళాను, సురేష్ తీసుకొని. మా అమ్మ మొక్కుకున్నంట, ఏమని? నా పిల్లడికి బాగుంటే అని. మొక్కన్న కనుక పోయి లేకపోతే వచ్చేవాడు లేదు అసలు. మొక్కుంటే ఏం మొక్కోవాలండి? దేవుడు ప్రార్థన చేస్తారని మొక్కోవాలి, పడాలు ఇస్తారని చెప్పారు. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటానని మొక్కు. మా అమ్మకి అదే చెప్పా, ఇదే లాస్ట్ పైన ఇంకోసారి నువ్వు మొక్కుంటే నేను ఒప్పుకోనని చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుడు మేలు చేస్తే దేవుని ప్రార్థన ఇంటికాడ పెట్టుకోండి. దేవుని దీవెనండి. ఇంటికాడ ప్రార్థన చేస్తే దీవెన కదా. ప్రభా నువ్వు నాకు బాగు చేస్తే నువ్వు ఆ కార్యం చేసి కాను చేస్తానో, లేకపోతే మా ఇంటి ప్రార్థన పెట్టుకుంటానో. ఏం చెప్పాలి? ప్రార్థన పెట్టుకుంటాను. ప్రార్థన మంచిదా చెడ్డదా? మన ఇంటికాడ 10 మంది వస్తారు, 10 మంది కలిసి ప్రార్థన చేస్తారు, 10 మంది కలిసి దీవిస్తారు. ఈ ప్రార్థన చేస్తుంది ఆశీర్వదిస్తుంది. కనుక ప్రదేశాలు, ద లాస్ట్ వన్, 3వ విషయాన్ని ఆలోచన చేస్తే ఈ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. చదవండి. నీకున్న దేనినైనా నువ్వు ప్రేమించేదవా? దేవుని కంటే నీకున్న దేనినైనాను ప్రేమించేదవా? చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినని నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన మనకున్న దేనిని బట్టి అయినా మనం ఏం చేయకూడదు? చాలా మంది జ్ఞానం ఉంటుందండి, జ్ఞానం ఉంటుంది, చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, ఉపాధి ఉంటుంది, వస్తువులు ఉంటాయి. కొంతమందికి కారు ఉంటుంది, కొంతమందికి బైక్ ఉంటుంది, కొంతమందికి మంచి విలువైనటువంటి ఆభరణాలు ఉంటాయి. కారు ఉంటుంది, కొంతమంది కారు ప్రేమిస్తారు. నా కారు ఎప్పుడు పట్టుకుంటూనే ఉండదు. కారు రోజు చూడటం, దాని చూసుకోవడం, ముడుచుకోవడం. బైక్ రోజు చూడటం, దాన్ని చూసి ముడుచుకోవడం. కొంతమందికి ఇవి ఆభరణాలు, పెద్ద పెద్ద ఆభరణాలు, కంఠాభరణాలు. ఏ ఆభరణాలు? కంఠాభరణాలు. కడుక్కోవడం, చూసుకోవడం, లోపల పెట్టుకోవడం. ఏడా వాటిని మనం ఏం
చేస్తాం? ప్రేమిస్తున్నాం, ప్రేమించండి. దానికంటే అధికంగా ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుని ప్రేమించాలి. కొంతమంది జ్ఞానం ఉంటుందండి, చదువు ఉంటుంది. చదువు ఇచ్చింది ఎవరండి నీకు? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, విద్యనిచ్చేవాడు. బైబిల్ గ్రంథంలో బెస్తలేలు అనేటువంటి ఒక ఆత్మ ఉంటాడు. ఆయనకి దేవుడు ఏం చేశాడు తెలుసా? మంచి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే అనేకమైనటువంటి వస్తువులు, ఇప్పుడు మన ఇక్కడ నవీన్ గారు అండ్ మన ప్రభుదాస్ కావచ్చు, అనిల్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇవన్నీ తయారు చేస్తారు కదా. బైబిల్ గ్రంథంలో బెస్తలేనటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయనకి పాండిత్యాన్ని దేవుడు ఇస్తే దాన్ని బట్టట తుమ్మకర్రతో కావచ్చు, మరో కర్రతో కావచ్చు, ఈ దేవాలయానికి అవసరమైనటువంటి ప్రతి వస్తువును ఆయన చేశాడంటే తయారు చేశాడు. దేన్ని బట్టి తయారు చేశాడంటే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. మీ అందరూ కొంతమంది డ్రైవింగ్ బాగా చేస్తారు. డ్రైవింగ్ కూడా జ్ఞానమేనండి. నాకు రాదు, వాళ్ళు పక్కన కూర్చోమంటే కూర్చుంటా కదా, అది కూడా టాలెంట్. కొంతమంది ఆటో బాగా తోలుతారు, అది కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానమే. కొంతమంది ఇది కొడతారు, డ్రమ్ కొడతారు, ఇది జ్ఞానం. ఎవరిచ్చింది ఇది? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే ఉపయోగపడాలి. దానికంటే అధికంగా దేవుని మనం ప్రేమించగలగాలి. అయితే మనకి ఇచ్చిన దానిని బట్టి మనం ఏం చేస్తున్నామనంటే ఇచ్చిన వాటిని ఇష్టపడుతున్నాం తప్ప ఇచ్చిన వ్యక్తిని మాత్రం మర్చిపోతాం. తప్పేంటండి? కొంతమంది 24 గంటల పుస్తకాలు చదువుతారు. ఒకటే పుస్తకాలు ముందు తీసుకోవడం చదవడం, పుస్తకాలు ముందు తీసుకోవడం చదవడం. 14 పుస్తకాలు చదివితే మరి దేవుడు ఎప్పుడు స్థితిస్తారు? అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటాడు, అధిక జ్ఞానం వలన నీకేం కలుగుతుంటే అధిక శ్రమలు కలుగుతాయి. జ్ఞానం కూడా ఉండాల్సిన వరకు ఉండాలంటే. ఎక్కువ జ్ఞానం ఉందనుకో ఏమవుతుంది? శోధనలు వస్తాయి, రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మీకు మా ఊరిలో ఒక ఆయన చెప్పాను, ఇంత పొడుగుంటుంది ఆయన చదువు ఎంత పొడుగుంటుంది, పేరేమో ఎంతది, చదువు ఎంత పొడుగుంటుంది. ఇన్ని డిగ్రీలు చేశాడు ఆయన. చదివి 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 చివరాఖరికి మైండ్ పోయి ఈ కన్ను లేకుండా చూసారు, దీన్ని వేయటం, అగ్గిపుల్ల ఒకటి తీసుకోవటం, ఇట్టు పెట్టకొట్టడం, పోయింది మైండ్. దేని వల్ల తెలుసా? అధిక చదువు కూడా అట్టని చెప్పి పాలత గారు ఇక్కడ చదవకుండా అనేది లేదు. చదవాలా, 10th క్లాస్ చదవాలా, ఇంటర్మీడియట్ చదవాలా, డిగ్రీ చదవాలా, పీజీ చదవాలా, మనకు ఉద్యోగం వచ్చేంత వరకు మంచిగా చదువుకోవాలా. తర్వాత మరీ బియాండ్ దానికి ఇంకా మించి మనం ఏం చేయకూడదు, పోకూడదు. లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు చదవాలండి. లైఫ్ సెటిల్మెంట్ వరకు చదవాలి, సరైన జ్ఞానం వచ్చేంత వరకు చదవాలి. అంతేగానికి అధికంగా కూడా అవసరం లేదు. దానివల్ల అధిక పాండిత్యానికి పోతే ఏమవుతుందంటే దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఎందుకు ఉండాలి, ఈ సృష్టి ఎందుకు వచ్చింది, గుడికి ఎందుకు పోవాలి, ఇవన్నీ లోపల పోయామనుకో ఇక బయటికి రావడం ఉండదే కా, మైండ్ పోతే కా. అట్లా తీవ్రమైన ఆలోచన ఏమాకండి. అందుకని అధిక జ్ఞానం వల్ల అధిక శోధన, అధిక శ్రమలు కలుగుతాయి అంట. అందుకని నీకు ఇవ్వబడిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. దానికంటే దేవుని, ఎందుకంటే సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం. జ్ఞానానికి మించిందా మించిందా? సమస్త జ్ఞానానికి మించింది దేవుడిచ్చే సమాధానం. ఆ సమాధానం మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఏం చేయాలి? మనుషుల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, అందరికంటే అధికంగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. రెండో విషయం, ప్రాంతముల కంటే, ప్రదేశాల కంటే, దేశము కంటే అధికముగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మూడో విషయం ఏంటి అంటే నీకున్న దేనినైనా సరే దాన్ని బట్టి కాక దాన్ని బట్టి అతిశయించేవాడు దేవుని యందు మాత్రమే అతిశయించాలి. కనుక దాన్ని బట్టి అతిశయించు మాకు. దానికంటే అధికంగా ఎవరిని ప్రేమించాలంటే దేవుని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం దేవుని ప్రేమించగలుగుతామో దేవుని మహిమోన్నతమైనటువంటి దీవెనలకు పాత్రలుగా చేయబడతాం. అలాంటి వారుగా మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటతో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలపులు కావాలని
నడిపించును గాక. ఆమె దహన బలి నీకు నానిస్తాను మరియు దైవ వేగినయాత్మని యెహోవా దేవా విరికి కలిగినయతి హృదయమ నీ కటాక్షముతో సియోన్ నిపుడే నరుడను ఏలుసే ప్రాకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతటా నీతి యుక్తాంబులో బలులు యాగములు సర్వంగా హోమము. ఎంతో ఇష్టంగా బలిపీఠము మీద ఎన్నో కోడుల జనుల కీర్తనలు దహన బలి నీకు నానిస్తాము మరియు దైవ బలులు దయచేసి కూర్చుందాం. దేవుడు చేసిన మేళ్ళ విషయమై కృతజ్ఞత మొక్కుబడి మానుకులు కలిగిన వారు ముందుకు రావాలి. నీవు చేసిన ఉపకారములకు నేమి చెల్లించును. ఉపకారములకు నేమి చెల్లించును. ఏదాదిలు మాయి సరమల్ల ఏనాది కొతేలనా ఏనాది కొరలనా ఏనాది కొతేలనా. కలవచండి ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తలంచిన విడలై నీ సన్నిధికి వచ్చి సమర్పించిన కానుకను అంగీకరించండి. మా ప్రభా, ఫలము నాది, ప్రతిష్టర్పణ నాది, దశమ భాగము నాది. నీవు కోరగా నీవు కోరిన అర్పణల చేత ప్రభా నేను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను నీ కృపలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నా దుష్టుని వారి క్రియలు లయపరచండి. నీ శాంతి సమాధాన సంతోషం దయచేసి ఆకాశ వాక్యులు పట్టజాల విస్తారమైనటువంటి దీవెనలు వారిపై కుమరించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నీకు మీ కుటుంబాన్ని ఈ సమస్తాన్ని తోడేళ్ళు కాకుండా నడిపించుగా అందరితో సంఘ పెద్దల ముందుకు రావాలి. ఈ సమయంలో సారాయణ గారు చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆలోచిస్తున్నారు. కానుకలు సేకరిస్తున్నారు. నేను నా వల్ల కాదు, బళ్ళు ఎక్కుతాను. నేను బళ్ళు ఎక్కుతాను. నేను బళ్ళు ఎక్కుతాను. పడతాను అసలు పడతాను. మైకు పెట్టాలి.
ఎవరది? చెప్పుకుంటాను మరి గో గంట డాక్టర్ వచ్చానమ్మా భాష గారి దగ్గరికి వచ్చా నా రెండు కాళ్ళు కింద పెట్టి చూపించా చూశాడు నా కాళ్ళ చూశాడు అదే ఇక నేను లేదు కిడ్నీలో ఏమో సచ్చిపా ఆడివాళ్ళుగా నిలబడ్డాయి కానీ ఈ సాక్ష్యాన్ని సంవత్సరం నుంచి నేను దాచి పెట్టుకున్నందుకు నన్ను క్షమించమని దేవుడు చూసిన పాఠాన్ని కూడా అడుగుకుంటా సాక్ష్యం దాయకూడదు చెప్పలేకపోయారు చూశాను ఇంకా ఏమైనా వస్తాయేమో పాఠగారి ఎన్నో పాఠగారి అన్ని చెప్పుకుంటూ కావాలంటే వచ్చిన దగ్గర నుంచి ఆయన చెయ్యి స్వస్థపరిచే చెయ్యి గాయాలు కట్టే చెయ్యి కానీ ఆయన ఎందుకు ఇలా చేశావు భగవంతుడు ప్రభు ఆయన చేసి పెట్టారు రోజు సంఘం అందరూ పెట్టుకుంటున్నారు ఉంచెదా మన స్వామి యేసు దేవుడందు సాక్షమిచ్చెదా సాక్ష్యమైన సంగతులను తెలుపుకై సాక్ష్యమిచ్చు కొరకున స్వామి రాసించెన సాక్ష్యమిచ్చెదా. కొన్ని ప్రకటనలు గమనించండి, చిన్న ప్రార్థన చేద్దాం సరైన గారి కోసం. వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే పోయిన సంవత్సరంలో రెండు కాళ్ళు వాసినట్టుగా వాపును బట్టి కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని వారు చెప్పారు డాక్టర్స్. కానీ వారు మాత్రం వచ్చి చర్చికి వచ్చి ప్రార్థన మాత్రమే చేయించుకొని వెళ్ళారు. ఈరోజు దేవుని కృపను బట్టి వారు స్వస్థపరచబడి నెమ్మది పొందుతున్నారు. అది వారు ఇచ్చే సాక్ష్యం. అలాగనే నాకు కలిగిన స్వస్థతను బట్టి కూడా వారు సాక్ష్యం చేశారు. అందుకు వారికి వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. కృపణోదయ సమయం ముందు నీ యొక్క దినదాస్తురాలు సరైన గారి కొరకు ప్రార్థిస్తున్నాం. గడిచిన దినాల్లో వారికి కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నీ కృపరించి స్వస్థపరిచారు తండ్రి. అందరి బట్టి నీకు వందనాలు. పరిపూర్ణమైన స్వస్థతను ఆయుష్ను ఆరోగ్యం దయచేయండి. కుటుంబానికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాము. దేవుడు తప్పకుండా మహిమంతా తెచ్చుతుందో యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏదైనా చేయగలరు. ఎవరైనా మంచి పాట పాడారు. అలాగనే కొన్ని ప్రకటనలు గమనించండి.
మనకి లెంటులో ప్రతిరోజు సాయంత్రం ఆరాధన జరుగుతుంది. కేవలము 12 రోజులు మాత్రమే మిగులుతుంది. సాయంత్రం ఆరాధన కేవలం 12 రోజులు మాత్రమే మిగులుతుంది. కనుక 3వ తారీఖు వరకు జరుగుతుంది. సాయంత్రం 3వ తారీఖు వచ్చి 10 రోజులైనా 10 రోజులు సాయంత్రం ప్రార్థన 10 రోజులు జరుగుతుంది. మనకి 2 వారాలు, ఈ ఆదివారం కాదు పై ఇచ్చే ఆదివారం, ఆ పై ఇచ్చే ఆదివారం పండగ ఈస్టర్ పండుగతో ఈ కార్యక్రమం ముగించుకుంటుంది. అయితే వచ్చే ఆదివారం మట్లాదివారం, కనుక పోయిన సంవత్సరం కూడా చక్కని మట్టలు కట్టుకొచ్చారు. ఈసారి కూడా చక్కటి మట్టలు కట్టుకురండి. మంచి ప్రొసెషన్ అంటే మట్టలాదివారం ఊరేగింపు అనేటువంటిది దేవాలయం దగ్గర నుంచి పై సెంటర్, బస్ స్టాండ్ సెంటర్ వరకు మనం లాస్ట్ ఇయర్ కూడా తిరిగి వచ్చాం. కనుక అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. గమనించండి, పోయినసారి ఏం చేశానంటే ఆ బాపన్న ప్రతి మట్టకి దాదాపు 15 మట్టలకి నేను ప్రైజులు ఇచ్చాను. కానీ ఈసారి ఆ టీ దాచుకోలేదు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మట్టలకే ప్రైజులు ఇవ్వబడింది. ఎవరు మాట్లాడితే వాళ్ళకి వస్తాయి. పాస్టర్ గారు మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు నా మాట కొడిస్తారులే అనే భావంలో వెళ్ళిపోయారు మీరు. అందుకని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే బెస్ట్ మట్ట కడతారో బెస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ తీసి వారి బహుమతులు ఖచ్చితంగా ఇవ్వబడింది. కనుక ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అలాగని మన మధ్య వచ్చే వారంలోనే మనకి సోమవారం నాడు వచ్చి అందూరు చెట్టు గురించి మనకి వాక్యం ఉంటుంది. ఆ రోజు అందూరు పట్ల టీచర్ గారు కుటుంబిస్తున్నారు. మట్టలాది వారం నాడు వచ్చి భోజనాలు మన దేవం గారు కుటుంబ అండ్ ఆలంగారం కూడా పెడతా ఉన్నారు. అదే రోజు పానీయం కేతన్ తేజ్ అండ్ రాజన్ వారి పేరు మీద ఇవ్వబడుతుంది. అదే రోజు పట్టణం వెళ్తూ కర్రీ ఆనందరావు వారి కుటుంబం ఇస్తూ ఉన్నారు. అలాగని మార్నింగ్ థర్స్డే రోజు సంస్కారానికి మన ఆయన పేరు దేవరపల్లి రామకృష్ణ గారి కుటుంబం. అలాగే అదే రోజు ద్రాక్ష జ్యూస్ ఎవరిస్తున్నారంటే సురేష్ అండ్ కిషోర్ వారి కుటుంబాలు ఇస్తూ ఉన్నారు. అలాగనే గమనించండి, ఈస్టర్ రోజు ఎప్పుడు అమర్ అండ్ అంబేద్కర్ యూత్ వారు ఇస్తూ ఉన్నారు. కనుక వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి జరిగించబడుతున్నాయి. కనుక మీరందరూ ఇవన్నీ చక్కగా పండుగలు పోయినసారి ఘనంగా చేసే మట్లాదివారం, ఈసారి దానికి మించి రెట్టింపు ఘనంగా మట్టలాదివారం చేయాలని నేను భావిస్తా ఉన్నాను. కనుక అందరూ కూడా చిన్న పిల్లలు మొదలుకొని పొట్ట ముసలి వారికి అందరూ కూడా ర్యాలీగా ఉండాలి. మనకున్న పెద్ద మైనస్ ఏంటంటే సమయానికి రావట్లేదు. కనుక అందరు సమయానికి రండి, మనం సమయానికి ప్రోగ్రామ్ చేసుకుంటాం. సమయానికి రెండో విషయం ఏంటంటే లేట్ అయింది ఇంటికి పోయి ఒడుగు తినాలనే బాధ కూడా లేదు. ఎందుకంటే భోజనాలు కూడా చర్చిలో జరుగుతాయి. కనుక చక్కగా నిదానంగా ప్రశాంతంగా ర్యాలీ చేసుకుందాం, దేవుని నామాన్ని గొప్పగా గనపరుస్తాం. ఆ విషయాన్ని గమనించండి. ఈసారి చెప్తున్నా, మట్టలాది వారం నాడు రోజు మనం ఇంటికుంటే వెళ్తాం స్ట్రైట్గా. ఈసారి అట్లా కాదు, ఈసారి టీచర్ గారు ఇంటి మీద తిరిగి ఆ ముందు రోజు తిరగదు. ఎందుకంటే వాళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళ ఇంటి మీదుగా వెళ్దాం, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈస్టర్ పండుగ రోజు ఈ పూల డెకరేషన్ వచ్చి నీలంపురం పాగల్లా అండ్ కిషోర్ గుడిపూడి అంతేనా వారి కుటుంబాలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తాను. ఈ అన్నింటిలో మీరు చక్కగా పాల్గొని దైవాశీస్సులు పొందాల్సింది మనం చేస్తున్నాం. మధ్యలో సుమా హాస్పిటల్లో డెలివరీ కోసం ఉంది, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. అలాగే మిక్కిలి ప్రకాష్ రావు గారి కుటుంబం మొదటి పంటను దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. వాళ్ళ ఉంటే ముందుకు రావాలని మనం తలవంచని ప్రార్థన. కృపానగర మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా,
ఈ ప్రత్యేక సమయంలో మీ తెలియ ప్రకాశ్రావు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పంటలో ప్రథమ ఫలం నీ లేఖనంలో సెలవించిన రీతిగా ప్రథమ ఫలం నాది అని నువ్వు కోరగా నువ్వు కోరిన రీతిగా తన పంటలోంచి మొదటి దాన్ని తీసుకొచ్చినటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారు ఇచ్చిన దానికంటేనూ అత్యధికమైన ఆశీర్వాదాలు నిండుగా మెరుగు వారికి వారి కుటుంబాలు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకున్నారు. యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగదేవి కుటుంబాలతోనే కాకుండా నడిపించుగా అందరి లేచిలో కూడా ముఖ్యం ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం నీకు ఆత్మనలు నీవేమా తీర్చితివి మాకున్న సకలసు మాకున్న సకలసు మా ప్రభువాయని నీవే కథా నీకేచు ఆత్మనలు నీ విపుడు ప్రార్థన సదాశీర్వాదములకు కారణభూతులైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో గడిచిన కాలమంతా కాపాడి సంరక్షించి లెంతులో 5వ శుక్రవారం మా కృప నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. నీకంటే అధికముగా వ్యక్తులను కానీ నీకంటే అధికముగా దేశమును కానీ మా ప్రభా ప్రదేశాల ప్రాంతాన్ని కానీ నీకంటే అధికముగా ప్రభా ఇవ్వబడినటువంటి తెలివిని కావచ్చు జ్ఞానాన్ని కావచ్చు అధికముగా ప్రేమించకూడదని మా ప్రభా కేవలం నిన్న మాత్రమే అధికంగా ప్రేమించడం ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుకుంటామని మా ప్రభా నీ లేఖనంతో మాట్లాడిందంటే నీకు వందనాలు. చిత్తబడిన సత్యవాకు మీరు ఫలింప చేయండి. విన్న వాక్యాన్ని వ్యర్థముగా పోనీక వర్గానుసారంగా జీవించడం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్, క్రియాటిన్, యూరిక్ యాసిడ్, అలాగే క్యాన్సర్, వివిధమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో హాస్పిటల్లో ప్రసూతి కొనుక్కుంటున్నటువంటి మధ్యల సుమారులకు ప్రార్థిస్తున్నాం. దీనికి ఆశీర్వదించండి. కంపూరి సుమ కొరకు ప్రార్థిస్తున్నాం. దీనికి ఆశీర్వదించండి. కావలసినటువంటి మంచి సుఖమైన ప్రసూతి దయచేసి తల్లిగా ఇరువురు క్షేమంగా ఆరోగ్యకరమునకు కృపదాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా ప్రభా పసుపురెడ్డి విరోధము కొరకు ప్రార్థిస్తున్నాం. రోజా కొరకు ప్రార్థిస్తున్నాం. నాగరాజు గారి కొరకు, కళ్యాణ్ కొరకు, సరోజన కొరకు ప్రార్థిస్తున్నాం. దీనికి ఆశీర్వదించండి. అలాగే తల్లి శృతి ధనం చేత బాధపడుతుండగా ఆరోగ్యం కొరకు స్వస్థపరిచి మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మాకు తెలియక ప్రభా ఇంకా అనంగారి వరకు అలాగే ఎంతమంది ఇంకా అనారోగ్య సమస్యలు చేసి బాధపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వేదుల అభిషేక్, లోరి, రక్షణ, వివేక్, అమృత, పల్లవి, పరిమళ, సంతోష్ కొరకు, కార్తీక్, ఎదిత్య, జ్యోతి, మనోహర్, భాగ్యలక్ష్మి, మహదీ కొరకు ప్రార్థిస్తున్నాం. దీనికి ఆశీర్వదించండి. ఆ ప్రభా మంచి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే మా ప్రభా మా ముందున్నటువంటి మండలాది వారం, అలాగనే పరిశుద్ధ వారం, అలాగనే మాండీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, అలాగనే మా ప్రభా ఈస్టర్ పండుగలను నీ కృపలో ఘనంగా జరిగించుకొని నీ అంతా ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి పండుగలో కూడా ప్రజలందరూ విలువగా పాల్గొని ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుస్తుని వారికి లయపరచండి. ఈ శాంతి, సమాధాన, సంతోషాలు దయచేయండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. రాలేక వెనుకబడిన వారు మరొక సమయం రాగలిగినటువంటి విశ్వాస వెసులుబాటు దయచేసి
మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నేటి దీవెనలు ఆశీర్వాదాలు మాత్రం ఉంచమని యేసు క్రీస్తు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరుగా. మన ఆహారం దయచే మన అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధన దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభుని తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభుని తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానం కలుగు చేయనుగాక. దయచేసి కూర్చోండి. చిన్న ప్రకటన ఏం లేదు. ఈ పంటలన్నీ మన ముందున్నాయి కనుక వాటి కోసం ప్రార్థన చేయండి. సంఘ పెద్దలందరికీ మనం ఏంటంటే ఈ పండుగలు మనకు ఉన్నాయి కనుక అందరూ 9 సంఘ పెద్దలకు నేను చెప్పే మాట అందుబాటులో ఉండండి. మీ సహకారాన్ని అందించాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. అలాగే పోయిన శుక్రవారం ఉపవాస పొడుగులో హార్వర్డ్స్ వారి కుటుంబాలు భోజనాలు పెట్టారు, వారికి వందనాలు. వచ్చే శుక్రవారం లాస్ట్ 6వ శుక్రవారం కూరగాయల రవి వారి కుటుంబం మనకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, వారికి ప్రార్థన చేస్తున్నారు. ఉన్నారు